హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా 2004లో అప్పటి కేంద్ర ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ని రద్దు చేసి దాని స్థానంలో నూతన జాతీయ పెన్షన్ విధానాన్ని ఎన్పీఎస్ని అయితే ప్రవేశపెట్టిందండి. ఈ నిర్ణయం ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు మరియు పదవీ విరమణానంతరం ఆర్థిక భద్రతపై తీవ్ర ప్రభావం అయితే చూపింది. నాటి నుండి ఉద్యోగులు తమకి తీవ్ర అన్యాయం జరిగిందనే ఆవేదనలో అయితే ఉన్నారండి. ఈ నేపథ్యంలోనే ఓపీఎస్ పునరుద్ధరణ కోసం దేశవ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఏకతాటిపైకి వచ్చి తమ పోరాటాన్ని ఉధృతమైతే చేస్తున్నారండి. ముఖ్యంగా మొదటగా దేశవ్యాప్త ఉద్యమం అండి. ప్రభుత్వాలపై పెరుగుతున్నటువంటి ఒత్తిడి, భారత్ బంద్ పిలుపండి. ఓపీఎస్ పునరుద్ధరణనే ఏకైక అజెండాగా దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు 2025 మార్చి నెలలో బంద్ నిర్వహించాలని నిర్ణయించారు. ఇది ఉద్యోగుల సంఘటిత శక్తిని మరియు వాటి డిమాండ్ను తీవ్రతను తెలియజేసింది. ఇక పార్లమెంట్లో ప్రతిధ్వని అండి. ఈ సమస్య ప్రాధాన్యతను గుర్తిస్తూ ఇటీవలే లోక్సభలో ప్రతిపక్షాల సభ్యులు పాత పెన్షన్ పునరుద్ధరణకి సంబంధించిన బిల్లులను ప్రవేశపెట్టారు. ఇది ఉద్యోగుల పోరాటాన్ని రాజకీయ వేదికపైకి బలంగా అయితే తీసుకెళ్లింది. రెండవది, ఉద్యోగుల నుండి వస్తున్నటువంటి తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించి సమస్య పరిష్కారానికి కసరత్తు అయితే ప్రారంభించిందండి. పెన్షన్ విధానాలపై సమగ్రంగా అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీలను ఏర్పాటు చేయనుంది. ఇక పాత పెన్షన్ విధానాన్ని ఏ విధంగా ఏ మార్పులతో అమలు చేయవచ్చో అధ్యయనం చేసి జనవరి 1, 2026 నాటికి అమలు చేసేలా నివేదిక అయితే సమర్పిస్తుందండి. ఇక రెండవ కమిటీ వచ్చేసి ఈ విధానం అమలుకు అవసరమైన సాంకేతిక మరియు ఆర్థిక మరియు పరిపాలనాపరమైన అంశాలను విశ్లేషించి కేంద్రానికి నివేదిక అయితే ఇస్తుంది. ఇక ఉద్యోగుల పెన్షన్ అనేది వారి హక్కు అని, అది కేవలం ప్రభుత్వ దయ కాదని సుప్రీంకోర్టు పలు తీర్పులలో స్పష్టం చేసింది. ఈ తీర్పులో స్ఫూర్తితో ఉద్యోగులకి గరిష్ట ప్రయోజనం చేకూరేలా కేంద్రం నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉందండి. ఇక ఈ సంక్లిష్టమైన ప్రక్రియలో డిఆర్డిఓ, టెలికాం మరియు ఇతర కీలక ప్రభుత్వ రంగ సంస్థల అనుభవాన్ని, సహకారాన్ని తీసుకోమన్నారండి. ఇక మూడవది మెగా మెమొరాండం అండి. ఉద్యోగ సంఘాల వ్యూహాత్మక అడుగు. తమ డిమాండ్ను మరింత బలంగా కేంద్రం ముందు ఉంచేందుకు అఖిల భారత ప్రభుత్వ ఉద్యోగ సంఘాల సమాఖ్య ఒక బృహత్ కార్యాచరణకైతే పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా కూడా ఉన్న ప్రతి ఉద్యోగి నుండి మద్దతును పత్ర రూపంలో సేకరించి మెగా మెమొరాండం పేరుతో ఒక సమగ్ర నివేదికను కేంద్ర క్యాబినెట్కి అయితే సమర్పించటం. ఇక ఈ ప్రక్రియ మొత్తం జూన్ 23, 2025 సోమవారం ఉదయానికల్లా పూర్తి కావాలని అయితే నిర్ణయం తీసుకున్నారండి. ఇక క్షేత్రస్థాయి అంటే ముఖ్యంగా మండల, తాలూకా స్థాయిల్లో ఉద్యోగుల నుండి మద్దతు పత్రాలను సేకరించాలి. దీనికోసం 3 సెల్లను అయితే ఏర్పాటు చేయాలండి. రెండవది, సేకరించినటువంటి పత్రాలను స్పైరల్ బైండింగ్ చేసి ప్రధాన పత్రంతో బండిల్ పాటు ఒక డాకెట్ కవర్లో జిల్లా కలెక్టర్కి అయితే అందించాలి. మూడవది, రెండవ కాపీని రాష్ట్ర కార్యాలయానికి, మూడవ కాపీని రికార్డు కోసం జిల్లా కార్యాలయంలో భద్రపరచాలండి. ఇక నాలుగవది వచ్చేసి న్యాయ పోరాటం మరియు నిధుల సేకరణ. ఉద్యమంతో పాటు న్యాయ పోరాటం కూడా సమాంతరంగా కొనసాగుతుందండి. 30 అనే ఉద్యోగ సంఘం 1/1/2006 నుండి పెన్షన్ ఫిక్సేషన్పై ట్రైబ్యునల్లో వేసినటువంటి కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో అయితే నడుస్తోంది. ఈ కేసులో అనుకూల తీర్పు వస్తే కనుక దేశవ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి అయితే చేకూరుతుందండి. న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చుల కోసం ఉద్యోగుల నుండి విరాళాలు కూడా సేకరిస్తూ ఉన్నారు. ప్రతి ఉద్యోగి నుండి కనీసం 100 నుండి 200 కూడా సేకరించాలని లక్ష్యంగా అయితే పెట్టుకున్నారు. ఇక సేకరించిన విరాళాలను కింది బ్యాంక్ ఖాతాలు అయితే జమ చేయాలండి. బ్యాంక్ ఆఫ్ బరోడా, మళ్ళీ అబిడ్స్ హైదరాబాదు, ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ ఖాతా వచ్చేసి 05110100019698 అండి. ఐఎఫ్ఎస్సి కోడ్ వచ్చేసి ఈ విధంగా BARBOHYDERA. ఇందులో 5వ అక్షరం 0 అండి. ఒక
ఐదవది వచ్చేసి సమన్వయం మరియు సమాచార ప్రసారం అండి. ఈ బృహత్ కార్యాచరణను విజయవంతం చేయడానికి అన్ని స్థాయిలలో స్పష్టమైన సమన్వయం మరియు సమాచార మార్పిడి అత్యవసరం. జిల్లాలోని అన్ని వివరాలను ఎప్పటికప్పుడు కేంద్ర కార్యాలయానికి నివేదించాలి. మార్గనిర్దేశం కోసం హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయంతో సంప్రదింపులు జరపాలి. ఇక సంప్రదింపులు జరపవలసినటువంటి నెంబర్లు వచ్చేసి 9848128509 అండి. ఇక రాష్ట్ర విభాగం వచ్చేసి 7989813390 అండి. పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ కోసం జరుగుతున్నటువంటి ఈ పోరాటం చారిత్రాత్మకమైనదండి. ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు తమ హక్కుల సాధన కోసం ఉద్యమాలు మరియు న్యాయ పోరాటాలు, రాజకీయ ఒత్తిడులు అనే త్రిముఖ వ్యూహంతో ముందుకు సాగుతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై సానుకూలంగా స్పందించి ఏర్పాటు చేయబోయే కమిటీల నివేదికలు మరియు ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుందని దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఉద్యోగులు ఆశిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ అంశంపై జరగబోయే పరిణామాలు దేశ భవిష్యత్తును ప్రభావితమైతే చేయనున్నాయండి. మొత్తానికి ఈ విధంగా అయితే జరగనుంది. అతి త్వరలోనే మనకి 2026లో ఓపీఎస్ పునరుద్ధరణ ఖచ్చితంగా జరుగుతుందనే శుభ పరిణామాలు అయితే కనిపిస్తున్నాయి ఈ యొక్క నిర్ణయంతో. ఈ విధంగా కేంద్రం కనుక ప్రకటించినట్లయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ ఓపీఎస్ని అయితే ఖచ్చితంగా పునరుద్ధరిస్తారండి. ఇది ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు ఏపీ ఉద్యోగ పెన్షనర్లకి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఉద్యమానికి ప్రతి ఒక్క ఉద్యోగి పెన్షనర్ కూడా తమ యొక్క మద్దతుని అయితే ఖచ్చితంగా తెలియజేయాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.